ఫ్రెండ్స్ బ్యూటీషియన్స్ని కొంతమంది అంటారు తనకేంటి అలా వెళ్తుంది, ఇలా మేకప్ చేస్తుంది, 5K 10K తీసుకొచ్చుకుంటుంది అనే వాళ్ళకి ఈరోజు ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. ఏదైనా మన చేతిలో ఒక 10 రూపీస్ సంపాదిస్తున్నామంటే దాని వెనకాల మన కష్టం లేనిది ఏదైనా అంత ఈజీగా మన చేతిలో మనీ రాదండి. దాని వెనకాల పడే కష్టము అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంకా చూసే వాళ్ళకి, ఇంట్లో కూర్చొని అనే వాళ్ళకి ఏముంటుందండి, దానికి పెద్ద కష్టం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. కష్టం వెనక ఒక రూపాయి వెనకాల కష్టం ఎంత ఉందో అది చేసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అలా వెళ్ళి ఇలా మనీ తెచ్చుకోవడం అనేది చెప్పడానికి చాలా చిన్న విషయం, కానీ దాని వెనకాల నా కష్టం ఎంత ఉంటుందంటే ఎర్లీ మార్నింగ్ 4కి లేసి పిల్లలకు వంట చేసి ఇట్ ద సేమ్ టైం ఇంకా నేను రెడీ అవుతూ వంట చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఒక హౌస్ వైఫ్గా ఒక ఈవెంట్కి వెళ్ళి ఈవెంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని సాటిస్ఫాక్షన్ చేస్తూ కరెక్ట్ ఇన్ టైంలో మనం అయ్యగారికి అమ్మాయిని అందిస్తూ, అలాగే ఫోటోగ్రాఫర్స్తో ఎటువంటి ఆర్గ్యూ లేకుండా వాళ్ళని సాటిస్ఫై చేస్తూ, అలాగే ఓల్డిష్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని, అలాగే ట్రెండ్ ఫాలో అవుతున్న చుట్టూ 10 మందిని కవర్ చేస్తూ, మనకు కోపం వస్తున్నా కానీ మన ఫేస్లో స్మైల్ చూపిస్తూ, అలాగే వాళ్ళని సాటిస్ఫై చేస్తూ, అక్కడ లేని అందాన్ని సృష్టిస్తూ, ఇంకా ఎన్ని బాధలు పడతాయనో కానీ ఆ 1 రూపీ అనేది మన చేతిలోకి రాదండి. దాని వెనకాల కష్టం ఎంత ఉంటుందంటే ఆ టైంలో తినడానికి ఫుడ్ ఉండదు, తాగడానికి వాటర్ ఉండవు, అయినా మమ్మల్ని మేము మర్చిపోయి అక్కడ ఒక క్లయింట్కి లేని అందాన్ని సృష్టించడంలో మేము పడే పాటలు అనేవి అవి ఎంత ఇచ్చినా అది తరిగేది కాదు, ఇంకా చెప్పలేనిది అండి. అది చూసే వాళ్ళకన్నా చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా. ఏదైనా ఒక మనిషిని చూసి, ఒక వర్క్ని చూసి జడ్జ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. తన ప్లేస్లో ఉండి ఆలోచిస్తూనే ఏదైనా చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది కదా. ఒక క్లయింట్ని మనము సాటిస్ఫై చేస్తున్నామంటే దాని వెనకాల పడే కష్టం ఎంత ఉందో అది బ్యూటీషియన్స్కి మాత్రమే అర్థమవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీతో ఉంటారు. ప్రతి ఒక్కరిని మనము ట్రీట్ చేస్తూ వాళ్ళలో ఎటువంటి కోపం లేకోకుండా వాళ్ళకి నచ్చే విధంగా రెడీ చేయడం అంటే అది అంత ఈజీ కాదండి, మాటతో అనంత ఈజీ కాదు. మళ్ళీ చెప్తున్నాను, మనం 1 రూపాయి సంపాదిస్తున్నామంటే దాని వెనకాల చాలా కష్టం ఉంది. కష్టం లేనిదైతే 1 రూపీ కూడా మన చేతిలోకి రాదండి. అది ఆలోచించి మాట్లాడండి ఇంకోసారి మాట్లాడే ముందు. ఓకేనా? ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఫ్రెండ్స్. బాయ్ ఎవ్రీవన్.